ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, చేతులు జోడించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, కృపయు సమాధానమునకు ఆధారుడకు మా దేవా, మీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామంలో దాని సాయంకాల వేళలో ప్రభా యవనస్తులుగా ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మోకరిల్లుట కొరకై మీరు బిడ్డలైన వారికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువుగా మా దేవుడుగా గడిచిన వారం అంతట్లో బిడ్డలను ప్రభా మీ హస్తాల్లో మీరు భద్రపరిచి ప్రతి కీడుమునకు, ప్రతి కలవరమునకు, ప్రతి తెగులనకు నీ బిడ్డలను దూరపరిచి ప్రభా ఈ దినాన్ని నీ మందిర ఆవరణంలోనికి నీ బిడ్డలు రాగట్లో మీ చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మీ పరలోకపు పిలుపును ఎరిగిన వారై, ప్రభా నీ ఉద్దేశం ఎరిగిన వారై ఎవరైతే మీ పావసందులో రాగలిగి ఉన్నారో వారిని బట్టి, వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ప్రభా నీ సన్నిధికి దూరంగా ఉంటున్న ఈ యొక్క యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరు తరుణం ఇస్తున్నారు, అయితే తరుణాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. దయతో మీరు వారిని కనికరించండి. ప్రభా నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆశీర్వదకరం, ఎంతో మేలు. దాన్ని మా బిడ్డలు ఎరుగుట్లో సహాయపడమని కోరుకుంటున్నాం. వచ్చిన ఉద్దేశాన్ని ప్రభా మేమందరం కూడా గమనించగలట్లో ప్రభా ఆ గమనిక కలిగిన వారమే మీ సన్నిధిలో గడపగలట్లో సహాయం చేయండి. పాటలు పాడుటకు కావాల్సిన కృపను మాకు అనుగ్రహించండి. మా స్వరమును లేవనెత్తండి. ఏ రీతిగా పాడవలను, ఏ రీతిగా ప్రభా మా స్వరములను ప్రభా మీకు మహిమకరమైనట్లుగా ఏ రీతిగా పాడవలను జ్ఞాపం చేసుకునండి. సహాయం చేయమని కోరుకున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరలోక ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. వాక్య ధ్యానం విషయంలో కూడా మీ సహాయం చేయమని కోరుకుంటున్నాం. బిడ్డల కొరకే దాచిపోయిన మాటలు మీరు బయలుపరచండి ప్రభా. ఎందరైతే ప్రభా ఈ యొక్క లైవ్లో అందించలేకపోతున్నాం, వీడియో కాల్ ద్వారా అందించాలని ఆశపడుతుండగా బిడ్డలు కావాల్సిన కృప, కావాల్సిన సహాయం వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం. కొత్తగూడెంలో ఫ్లోరా, రీనా కూడా ప్రభా వారు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారని విశ్వసిస్తున్నాం. మీ సహాయం చేయండి, నడిపించండి. మీ యొక్క సమయంలో గడిపే ఈ పరిశుద్ధమైన సమయమును పరిశుద్ధమైన రీతిలో మేము కలుపుగట్లో సహాయం చేయమని మీ యొక్క అధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మీపై ఆధారపడుతూ మా ప్రభువును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సాంగ్స్ బుక్స్ తీసుకోండి. పాట సంఖ్య 61. పాట సంఖ్య 61 తెలుగు పాటల్లో పాట సంఖ్య 61. ఇంత పుస్తకం తీసుకోండి, ఇక్కడ ఉంది 61 ఉందా పాట. నీ యవ్వనమును ఓ యవ్వనుడా చేయకు వ్యర్థము చేయకుము.
ఇది చరణం కూడా వచ్చా? అందరికి వచ్చా? వస్తేనే పాడదాం, పాట మధ్యలో ఆపేయకూడదు. చరణం చరణం పల్లవి అందరికీ వచ్చు, చరణం రాదా? యాభై ఆరో పాట, సిలువే నీ గురిగా. ఇది వచ్చా? వచ్చంటే గట్టి పాడాలి పాట ఏనన్నా. సిలువే నీ గురిగా నాడు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. మునుగుచుండే నీ జీవనావా దాటించు వారెవారు, మునుగుచుండే నీ జీవనావా దాటించు వారెవారు. ప్రభుండే దాటించువాడు, యేసు ప్రభుండే దాటించువాడు, నీదు చుక్కని యేసే, నీదు చుక్కని యేసే. సిలువే నీ గురిగా నాడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. వచ్చేను యేసు ఈ లోకమునకు, తెచ్చే నీకు రక్షణ. వచ్చేను యేసు ఈ లోకమునకు, తెచ్చే నీకు రక్షణ. అక్షయుడు తెరచే నిశ్చయముగా, అక్షయుడు తెరచే నిశ్చయముగా, మోక్ష ద్వారమునికే, మోక్ష ద్వారమునికే. సిలువే నీ గురిగా నాడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను, సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను. విమోచించును విశ్వాసించిన, విమోచించును విశ్వాసించిన, ముక్తిని పొందేదావు, ముక్తిని పొందేదావు. సిలువే నీ గురిగా నాడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై,
ప్రేమ వాత ప్రకటింపబడెను. ప్రియులారా రండి నేడే, ప్రేమ వాత ప్రకటింపబడెను. ప్రియులారా రండి నేడే, మీ ఉల్లాములకు ప్రియమైన యేసే, మీ ఉల్లాములకు ప్రియమైన యేసే, శాంతిని చెడి రాజు, శాంతిని చెడి రాజు. సిలువెని గురిగా నాడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. సిలువెని గురిగా పాట సంఖ్య 100, సాంగ్ నెంబర్ 100, తెలుగు. ఓ భక్తులారా మనమందరము అనే పదానికి ఇక్కడ ఓ యువకులారా అని ఉంటుంది. రెండోసారి పాడేటప్పుడు ఓ యువతిలారా, ఓ యువతి అనిలా పాడచ్చు, పాడకపోవచ్చు. ఒకటి, 3, 5. మొదటి చరణము, మూడో చరణము, 5వ చరణం. ఓ యువకులారా మనమందరము నీచము యేసుని స్తుతించెదాము. ఓ యువతిలారా మనమందరము నీచము యేసుని స్తుతించెదాము. గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను, గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు. స్తుతించెదమేసుని, స్తుతించెదమేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని, నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ యువకులారా మనమందరము నీచము యేసుని స్తుతించెదాము. ఓ యువతిలారా మనమందరము నీచము యేసుని స్తుతించెదాము. ఎన్ని శోధనలు భువినున్నా తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు భువినున్నా తానే మనలను విడిపించును. శోధింపబడెను యేసు, శోధింపబడెను యేసు. తన సహాయమునొసగు, తన సహాయమునొసగు. కను పాపవలె ప్రభు కాయో,
నిత్యము నిలుచు మనతో. కను పాపవలే ప్రభు కాయు, నిత్యము నిలుచు మనతో. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసును స్తుతించెదము. ఓ యువతిలారా మనమందరము నిత్యము యేసును స్తుతించెదము. కృంగిన యువకులారా మీరు భంగపర్చు శత్రువుపై, కృంగిన యువకులారా మీరు జగముపై చాటుడి జయము, జగముపై చాటుడి జయము. జయము జయమని ప్రభుకే, జయము జయమని ప్రభుకే. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. ఓ యువకులారా మనమందరము నిత్యము యేసును స్తుతించెదము. ఓ యువతిలారా మనమందరము నిత్యము యేసును స్తుతించెదము. మీ సాంగ్స్ బుక్స్ తీసుకోండి. సాంగ్స్ బుక్స్ పైన పెట్టకండి, కిందన పెట్టండి. కిందన పెడితే అక్కడ పెట్టండి, కెమెరా ముందు కాదు. తీరానన్నా అక్కడ పెట్టండి, మధ్యలో పెట్టుకుంటే ఎవరు కావాలో వాళ్ళు తీసుకోండి. మీ అందరికి వచ్చిన పాట తీయండి ఇంగ్లీష్లో. ఇది వచ్చా మీకు సాంగ్ నెంబర్ 616 కాదు 600. ఐ ఆమ్ గోయింగ్ టు క్లాప్ క్లాప్ క్లాప్. సండే స్కూల్ పాటే కదా, వచ్చా? ఐ ఆమ్ క్లాప్ క్లాప్ అదేనది కదా? వచ్చా? వచ్చాను నేను పాడను, మీరు పాడకపోతే నాకు రాదు కాబట్టి మీకు వచ్చాను అడుగుతున్నా. అక్కలకి మైక్లు ఇవ్వండి. పెట్టలేదా? బాయ్స్లో ఎవరికి వచ్చి మొత్తం పాడాలి. చింటూకి ఇవ్వు. పాడాను, ఏదో పాడాను.
మళ్ళీ స్టార్ట్ ఒక అలా కాదు, స్టార్ట్ చేయ గట్టి ఇక్కడ పెడితే మైక్ అది ఇక్కడ పెట్ట స్టార్ట్ చేయండి. Going to clap, clap, clap. I'm going to snap, snap, snap. I'm going to clap, I'm going to snap. Praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I'm going to clap, I'm going to snap, and praise the Lord. I'm going to sing, sing, sing. When the gates are open wide, I shall sing Jesus. I'm going to to the room and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I'm going to clap and praise the King unto the King and zoom into the room and praise the Lord. Fly, fly into the sky, sky, sky. I'm going to fly into the sky and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I'm going to clap, I'm going to snap, I'm going to sing into the King. I'm going to zoom into the, I'm going to fly into the sky and praise the Lord. అయిపోయిందా? చాలా బాగా పాడారు. మరోసారి అంటే నాలుగు పాడేశారా? 3 పాడారు, 4వది విన్నానా? 4వ చరణం అన్ని కలిపి 3 చరణాలు కలిపి ఒక పాడ. మరోసారి పాడండి. అయితే పల్లవి పాడండి, కోరస్ పాడండి, తర్వాత 4th వన్ పాడండి. దగ్గర పెట్టుకోవాలి మైక్. Clap, clap, I'm going to snap, snap. ఆపండి. ఇందా చాలా బాగా పాడారు. ఇప్పుడు మళ్ళీ హార్డ్ అయిపోయింది. చాలా మీడియంలో పాట. Clap, 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 I'm going to snap, snap, snap. When the gates are open wide, I shall sit by Jesus' side. I'm going to clap, I'm going to clap, I'm going to the Lord. Sing, sing, sing. 4th వన్ మైక్ కింద పెట్టుకోవడానికి. మైక్ ఇంగ్లీష్ మీడియమే అండి. సరిగ్గా పాడితేనే. I'm going to snap, snap, snap. I'm going to clap, I'm going to snap and praise the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I'm going to clap, I'm going to snap, I'm going to snap. I'm going to clap, clap, clap. I'm going to snap, snap, snap. I'm going to sing, sing, sing. I'm going to shout, shout. I'm going to zoom into the room. I'm going to the Lord. When the gates are open wide, I shall sit by Jesus' side. I'm going to clap, I'm going to snap, I'm going to sing unto the King. I'm going to zoom into the room. I'm going to fly into the sky and praise the Lord. ఫస్ట్ ఏంటి? క్లాప్ క్లాప్. 2 స్నాప్ స్నాప్ అంటే చిటికలు. 3వది సింగ్ పాడడం. 4వది షౌట్. షౌట్ ఉందా లేకపోతే స్లోగా ఉందా? షౌట్ ఉంది. తర్వాత జూమ్ అంటే
అమ్మా లోపలికి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం. ఓకే, ఏ జూము? ఈ జూమ్ కాదు కదా, ముందుకు వెళ్ళడం. ఇప్పుడు మీరు పాడిన పాటలు అన్నీ మీకు ఉన్నాయా? షౌట్ అంటే షౌట్లో పాడలే, ఆలోచించి పాడుతున్నారు. జూమ్ అంటే ముందుకు వెళ్తున్నారా, వెనక్కి ముందుకు ఆలోచిస్తున్నారు. వాడేం పాడతాడు, వీడేం పాడతాడు, వాడేం పాడతాడు కదా. నేనేం చెప్పాను? పల్లవి పాడమన్నాను, తర్వాత ఏం పాడమన్నాను? ఫోర్త్ ఏంటి? అన్నీ కలిపి. కాబట్టి ఇంకా ఆలోచించక్కర్లా. తర్వాత ఏంటి? ఫ్లై. అంతేనా? ఫ్లై అంటే ఏంటి? దిగిపోవడం, పైకి వెళ్ళడమా? మరి ఎక్కడ ఎగిరారు మీరు? ఏనన్నా ఎగిరారా? ఎగరలేదు. ఎందుకు ఎగరలేదంటే రెక్కలు లేవు. ఏమంటాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో? ఏమంటాడు? ఎంతమందికి వచ్చే వాక్యం? యెహోవా కొరకు ఎదురు చూచేవారు అమ్మా చీమ వలె కిందనే నడుచుదురు, పక్షిరాజు వలె. తీయండి వాక్యం. ఎక్కడుంది తెలుసా? 43 అంటే తల ఊపేస్తారు. 43లో ఉందా, 41లో ఉందా? అమ్మా గట్టి చెప్పండి రా. 40 అధ్యాయము 30 వచనమా చదవండి. 30 ఐజా చాప్టర్ 40 verse 31. అందరూ కలిసి చదవండి. అందరూ కలిసి చదవండి. దేని వల్ల ఎగురుతారు? దేనివల్లే? పక్షిరాజు ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? అసలు చూసారా మీరు? ఎంతమంది చూసారు పక్షిరాజుని? ఒకరు కానీ ఇద్దరు కానీ చూసుంటారు. పక్షిరాజు ఎవరికి కనబడదు ఎక్కువగా. ఎక్కడ ఉంటుంది పక్షిరాజు? కొండ మీద. అలా ఉంది వాక్యంలో. ఎత్తైన ప్రదేశంలో. ఎక్కడుంటుంది? ఎత్తైన ప్రదేశం. ఎత్తైన ప్రదేశం అంటే కొండల కంటే కొండలు, హై మౌంటైన్ కదా. వీళ్ళు వెళ్తారు కదా, ఎక్కడికి వెళ్తారు? సాహసాలు చేయడానికి వెళ్తారు కదా. సో వాళ్ళకి కనిపిస్తాయి ఎత్తైన ప్రదేశాల్లో. మీరు డిస్కవరీ చూస్తే తెలుస్తుంది. అలాగే రేపు టీవీ పట్టుకుంటారు మళ్ళీ. వీళ్ళు ఈ రోప్స్ వేసుకుని ఒకదానొకటి క్యాచ్ చేసుకుంటూ ఆ యొక్క ఎత్తుని అధిగమిస్తూ ఉంటే ఇక ఆ గృహల్లో ఉంటాయి. అటు చిన్న సొరంగాలు చేసుకొని అక్కడ ఉంటాయి పక్షిరాజులు. ఏం చేస్తే తెలుసా? ఎక్కుతున్న వాళ్ళని ఏం చేస్తే తెలుసా మీకు? అటాక్ చేస్తూ ఉంటాయి. అటాక్ అంటే ఏంటి? వారి మీద దాడి చేస్తాయి. ఎందుకు దాడి చేస్తాయి తెలుసా మీకు? అవి అనుకుంటాయంట ఇవి మా యొక్క గృహాన్ని, మా ఇంటిని వీళ్ళు పాడు చేయడానికి వస్తున్నారు అని భయంతో వారిని అక్కడ రాకుండా పొడుస్తాయంట. ఏం చేస్తాయి? ఇప్పుడు మీ విశ్వాస జీవితంలో మీరు యవనస్తులుగా మీరు ఎదగాలి అంటే అంతకంతకు అవరోధిస్తూ వెళ్ళాలి. అంతకంతకు ఏం చేయాలి? అవరోధిస్తూ అంటే అర్థం ఏంటి? పట్టుకుంటూ, అందుకుంటూ. మీ గోల్ ఒకటి పెట్టుకోవాలి, మైండ్లో గోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మాలాంటి సగం వయసు అయిపోయిన వాళ్ళకే గోల్ ఉంటాయి, ఉండదా? ఇలా పాడాలి, ఇలా చెప్పాలి, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా పడుకోవాలి, ఇలా కారులో తిరగాలి. ఉండవా? మరి మీకు ఉండాలా ఉండద్దా? చెప్పాలి. ఆన్సర్ చెప్పకపోతే ఇంకా మెల్లి గట్టిగా అరుస్తాను. చెప్పాలి. మీరు వీడియో వింటున్నారు, వీడియోలో రికార్డ్ అవుతాయి. నేను గట్టిగా అరిస్తే మీరు గట్టిగా రాలి. ఉండాలా ఉండక్కర్లేదా? ఏంటి ఉండాలి? గోల్ ఉండాలి. ఎక్కడికి ఉండాలి గోలు? ఎన్ని ఉండాలి గోల్ అనేది? ఎన్ని గోల్ అంటే ఎన్ని? ఎన్నిటి మీద పెడతాం? ఒక సింహం ఉందంట అడవిలో, లేకపోతే చిరుతపులి ఉందంట. ఈ చిరుతపులికి చాలా ఆకలేస్తుందంట.
ఎందుకంటే ఈ చిరుతపులి ఒక్కసారి కానీ టిఫిన్ చేసినా భోజనం చేసినా, టిఫిన్ అంటే ఏంటో తెలుసా? ర్యాబిట్స్ చిన్న చిన్న దొరికితే దానికి టిఫిన్, పెద్ద పెద్ద మేకలు బర్రెలు దొరికితే భోజనం, ఇంకా పెద్ద బఫీలో దొరికితే ఫుల్ మీల్స్, ఫుల్ మీల్స్. సో ఇది ఈ చిరుతపులి ప్రయాణం చేస్తూ ఉంటుంది అడవిలో. దీనికి దొరికిన దాన్ని బట్టి ఇది ఏం చేస్తుందంటే, తినేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది నాన్న? చెట్టు మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? చెట్టు మీద ఉంటుంది. ఎందుకు చెట్టు మీద ఉంటుంది తెలుసా? ఎందుకు ఉంటుంది చెట్టు మీద? మిగతా సింహాలు పులిల వల్ల ఇది ఎందుకు కింద ఉండదు తెలుసా మీకు? చిరుతపులి ఎందుకు పైన నివాసం ఏర్పాటు చేసుకుంటుంది? పులులు సింహాలు వేటాడిన యొక్క జంతువులు ఎక్కడ తింటాయి? నేల మీదే తింటాయి. తినిన తర్వాత కొంత వదిలిపెడతాయి కదా, వదిలిపెట్టేస్తాయి. చిరుతపులి అంట అలా వదిలిపెట్టదంట. దానికి ఆకలి వేసినప్పుడల్లా కళ్ళు తెరిచి కొంత తింటూ ఉంటుందంట. ఇంకొక బుద్ధి ఏంటంటే తెలుసు దానికి, వేరే జంతువు, అదే వేరే సింహం కానీ పులి కానీ దాన్ని ఏమంటారు టచ్ చేస్తే ఇది తిందంట. దీని ఏమంతా అంటే దీని దృష్టి అంతా, సింహం యొక్క చిరుతపులి దృష్టి అంతా తాను మాత్రమే సంపాదించుకోవాలి, తాను మాత్రమే తినాలి. సో ఇది కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుంది అంటే పరిగెడుతుంది. చూడండి, అందుకే ఇక సింహము పరుగుకి, పులి పరుగుకి, లయన్ పరుగుకి, సింహము టైగర్ పరుగుకి తేడా ఏంటంటే, లయన్ అండ్ టైగర్ రెండింటికి తేడా ఏంటంటే, ఇవి కొద్ది దూరం వెళ్ళి అలసిపోతాయి. ఎందుకు అలసిపోతాయి తెలుసా? వాటి బాడీ ఎలా ఉంటుంది, శరీరతత్వం ఎలా ఉంటుంది? బరువుగా, కొంచెం స్కౌట్గా కనిపిస్తుంది. స్కౌట్ అని అంటారు, ఏమంటారు దాన్ని? బఫ్ దాన్ని ఏమంటారు? ఫ్యాట్. అది ఫ్యాట్ ఉండదు, ఫ్యాట్ కదా అది, ఆ తత్వం అంతే, బొద్దుగా. సో కొద్ది దూరం పరిగెట్టేటప్పటికి ఏమొస్తుంది? ఇప్పుడు మీరు పరుగు పందులు పెట్టాము అనుకోండి, మీ అందరికీ. పోయిన వారం తిప్పాను కదా, ఈ వారం పరుగు పంది పెట్టినా వద్దంకులు అంటున్నారు. కొన్ని పనిష్మెంట్లు తప్పించుకోవాలంటే చెప్పింది వినాలి. అర్థమైందా? పోయిన వారం చెప్పాను, వచ్చే వారము మళ్ళీ సరిగ్గా పాడకపోయినా మళ్ళీ పనిష్మెంట్ ఇస్తానని. సో పనిష్మెంట్ ఇవ్వడం నా పని కాదు. సో ఇక చిరుతపులి ఏం చేస్తుందంటే, ఎక్కడో దూరం నుంచి వస్తుంది. ఎక్కడ ఉంటుందని చెప్పాను? చెట్టు మీద. ఏ చెట్టు? చిన్న చిన్న సన్నజాతి పువ్వులు, మళ్ళీ పందిరు, మల్లె పందిరు ఉండే ఇవి కాదు చెట్లు అంటే. మీకు తెలిసిన చెట్టు అంటే ఏంట్రా? మొద్దు లావుగా ఉంటుంది. అంటే అర్థమేంటి? ఎంత గాలి వచ్చినా పడిపోదు. ఇది ఎంత బరువు లాక్కెళ్తున్నా చెట్టు ఊగదు. సో అటువంటి మొద్దు, ఇంత లావు ఉన్న మొద్దున్న చెట్టుని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటుంది. అది కూడా సింహ యొక్క చిరుతపులి అది పడుకుంటే ఆ యొక్క బ్రాంచ్ అంటారు కదా, దాన్ని ఏమంటారు? బ్రాంచ్ అంటే ఏమంటారు? కొమ్మ. ఈ కొమ్మని ఒక పరుపులా వాడుకుంటుంది. పరుపులో వాడుకొని ఈ బుర్ర ఒక దగ్గర పెడుతుంది, రెండు చేతులు కింద పెట్టి చక్కగా విశ్రమిస్తుంది. దీనికి ఎక్కడో చిన్న లేడీ కానీ, జింక పిల్లలు కానీ, లేకపోతే ర్యాబిట్స్ కానీ, లేకపోతే బఫీలోస్ కానీ, ఇంకేంటి అవి డాంకీలు కానీ, జిరాఫీలు కానీ, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వచ్చినప్పుడు ఈ సౌండ్ వింటుందంట. ఎలా వింటుంది తెలుసా? చెవులతో ఎక్కడో దూరంగా ఉండి పసిగడుతుందంట. సో పసిగట్టి వాటిని వెతుక్కోవడానికి వెళ్ళడానికి కింద దిగుతుంది. ఇంత దగ్గరికి, ఒక అడుగు దగ్గరికి వచ్చినా ఆ శబ్దం మనం గమనించలేమంట. సో ఎప్పుడైతే దాని ఆలోచన ఏంటంటే, ఎదురుగుండా ఉన్నది దాన్ని నేను
పట్టుకోవాలి. వెళ్తున్నప్పుడు ఒక 10 బర్రెలు వచ్చాయి అనుకోండి, ఒక 10 బఫేలోస్ వచ్చాయి. సో అందులో ఒక దాన్ని అది చూస్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది అంటే ఏర్పాటు చేసుకుంటుంది, నచ్చితే దానికి. సో నేను దాన్నే పట్టుకోవాలి. ఎప్పుడైతే దాన్నే పట్టుకోవాలనుకుంటుందో అక్కడి నుంచి చూచి ఆ చూపుని ఏమాత్రం కూడా అటు ఇటు మళ్లించుకోకుండా అదే చూపుతో దానికి మాత్రమే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బఫెలోస్ ఉంటాయి, గుంపు ఉంటుంది, గుంపులు అనేకమైన ఉంటాయి. ఈ యొక్క చిరుతపులు వస్తుందని చెప్పి అవన్నీ ఏం చేస్తాయంటే భయపడుతూ ఉంటాయి కదా. భయపడినప్పుడు ఏమవుతాయి, ఇటు నుంచి ఇటు వస్తాయి, ఇటు నుంచి ఇటు వస్తాయి. కానీ దీని దృష్టి అంతా ఏదైతే మొట్టమొదటిసారి చూసిందో దాని మీదనే పెడతా. సో అది దృష్టి, గోల్ అంటే అది. ఇప్పుడు మీరు చెప్పిన గోళ్ళన్నీ వేరు కదా. మీరు చెప్పిన గోల్స్ ఏవి కూడా మీరు కరెక్ట్గా రీచ్ అయినవేనా కనబడ్డాయా? అంకుల్ ఈ పాట పాడదామని, లేకపోతే అంకుల్ నాకు ఈ మనసులో ఈ క్వశ్చన్ ఉండిపోయింది అని కానీ ఏమైనా అసలు ఉందా మీకు? యవనస్తుల కూడికి కష్టపడి వస్తున్నారు, అసలు ఏమైనా కాస్త కొంతైనా మీకంటూ ఒక సందేహాలు, లేకపోతే అంకుల్ ఇది నేర్చుకున్నాను నేను లాస్ట్ బిఫోర్ వీక్ చెప్పినట్టున్నాను, అడిగాను కదా, ఏమన్నాను, మీరు అసలు ఈ యొక్క యూత్ మీటింగ్లో, ఈ లాక్డౌన్లో స్టార్ట్ చేసిన యూత్ మీటింగ్లో మీరు ఏం నేర్చుకున్నారు? సో మీరంటూ ఏదైనా ప్రత్యేకమైన నేర్చుకున్నారా? అటు ఆత్మీయంగా కానీ ఇటు శారీరకంగా కానీ నేర్చుకున్నారా అని మిమ్మల్ని అడిగా. మీ గోల్ సరిగ్గా ఉండాలి. సరిగ్గా లేకపోతే మీరు ఎంతకాలమో మీరు దేవుని మందిరంలోనికి వచ్చినా ఏమీ పొందలేరు. ఏదో బైబిల్ పట్టుకుంటారు, వస్తారు, పాటల పుస్తకం పట్టుకొస్తారు. ఇక నేను పాటలు అనౌన్స్ చేసే దగ్గర కూడా మీరు పాటల పుస్తకాలు తీసుకుంటున్నారా? పాటలు పాడండి. ఇప్పుడు నేను పాటలు పాడించాలంటే నాకు ఎన్ని పుస్తకాలు కావాలి అంటే నాకు అర్థం కాదు, చెప్పాలి, ఆన్సర్ చెప్పండి. సిగ్నల్స్ వద్దు నాకు. నోరు ఇప్పండి. బబ్బుల్ గమ్ములు లేవు కదా మీకు, నోరు ఇప్పండి. 3 కావాలి. ఎందుకు 3 కావాలి? ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతా అమ్మా, పిల్లల పాటల పుస్తకాలు. సో ఏదైతే అందులో అది పాడడానికి అవకాశం ఉంటుంది. మిగతా పుస్తకాలు ఎక్కడ ఉండాలి? మీ దగ్గర ఉండాలి. అంకుల్ ఈ పాట తీయండి, అంకుల్ ఈ పాట నేర్చుకుందాం, ఈ పాట సరిగ్గా రాలేదు, ఈ పాట సరిగ్గా వచ్చిందని ఒక్కటైనా ఎప్పుడైనా మీరు నాకు కనీసం క్వశ్చన్ వేసారా? అంటే మీకు వచ్చినట్ట రావట్లేదా చెప్పాలి. మీరు నన్ను అడగట్లేదంటే మీకు అన్నీ వచ్చేసినట్లే కదా. మనకు వస్తే ఇతరులు మనం క్వశ్చన్ చేస్తామా? ఎప్పుడు క్వశ్చన్ వేస్తాం? మీ కాలేజీలోకి వెళ్దాం. మీ కాలేజీలో లెక్చరర్ ఆ యొక్క బోర్డు మీద చెప్తూ ఉంటాడు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు బోర్డు మీద, చాక్ పీస్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చాయి కదా ఏంటి అవి మార్కర్స్తో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో అని. సో ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు అందులో ఒక అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారు? సార్ అని చెప్పి చెయ్యెత్తారు, అవునా కదా? ఎత్తుతారా? లేకపోతే అది ఏం చెప్తే అది నోటెడ్ చేసుకుంటారు. అక్కడ నోట్ చేసుకుంటే ఏమవుతుంది? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. సో వెంటనే ఇలా చేయెత్తారు. చేయెత్తినప్పుడు ఓకే స్టాండప్ అంటాడు, అడుగుతారు. ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్కి ఈయన దగ్గర నిజంగా సమాధానం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదంటే ఏం చేస్తాడు? రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో నువ్వు మంచి క్వశ్చన్ వేసావు, సో రేపు దానికి జవాబు నేను చెప్తానని చెప్తాడు, లేదా వెంటనే ఆన్సర్ చేయగలరు. సో మీరు అడగకపోతే ఇక్కడ మీరు వింటున్నారా, మీరు నేర్చుకుంటున్నారా, లేకపోతే మీకు అసలు వస్తుందా, రావట్లేదా, అర్థమవుతుందా, అర్థం కావట్లేదా మాకు తెలియదు. అంతేనా? బుద్ధిగల కన్యకల వల్ల వచ్చి కూర్చుంటారు మందిరాల్లో. ఎలా కూర్చుంటారు? ఇంట్లో మమ్మీ వాళ్ళు చెప్తారమ్మా కదా, ఏం చెప్తారు? ఇక్కడ నోరు మూసుకొని వెళ్ళి మందిరంలో ఎప్పుకో, మళ్ళీ ఇంటికి వచ్చి నోరు విప్పు అని చెప్తారు. అది చెప్తున్నారా? ఏం చెప్తున్నారు మమ్మీ డాడీ? ఏం పాడారు? పాట ఏం పాడారు?
చదవకుండా చెప్పండి, చూడకుండా చెప్పండి. ఆరు విధాలుగా చెప్పారు. ఫస్ట్ వన్ క్లాప్, సెకండ్ వన్ స్నాప్. నాకు రావు, మీకు రావు. వచ్చి ఎంతమందికి వచ్చేవి? రావు. అబ్బో చాలామందికి వచ్చు. అవ్వచ్చు. చిటికలు వచ్చి చిటికలు చాలామందికి వచ్చు. ఆ తర్వాత థర్డ్ వన్ సింగ్, పాడాలి. పాడారా? సందేహంతో పాడుతున్నారు. ఫోర్త్ వన్ షౌట్. ఏ విషయంలో అరవమంటున్నాడు ఆయన? యవనస్తులని మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఏ విషయంలో ప్రభు మిమ్మల్ని అరవమంటున్నాడు? దావీదు భక్తుడు ఏమంటాడు? ఆయన స్తుతించడానికి ఆయన శరీరము ఏం చేస్తుంది? గంతులేస్తుంది. ఆయన హృదయము అరుస్తుంది, కేకలు వేస్తుంది. ఎందుకో తెలుసా? ప్రభు ఆయన జీవితంలో చేసిన దాన్ని బట్టి. సో ఫోర్త్ వన్ ఏంటి? షౌట్. ఫిఫ్త్ వన్ దేవుని ఎద్దుకు దగ్గరగా వెళ్ళాలి. జూమ్ అంటే సమీపించుట, అంటే క్లోజ్. అంతే. ఇప్పుడు నాకు ఫోటో తీస్తున్నారు, వీడియో పెట్టారు, నా ముఖం సరిగ్గా కనిపించట్లే, దూరం అయిపోయింది. ఏం చేస్తారు? వచ్చి జూమ్ చేస్తారు. జూమ్ చేయడం అంటే అర్థం ఏంటంటే సమీపంకి వెళ్ళడం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమీపంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. సిక్స్త్ వన్ ఫ్లై, అంటే పాట ఉంది కదా, చితకొక చిలుక చితకొక చిలుక ఎగిరిరా ఎగిరిరా, తల మెరిసే రెక్కలు నీకు తెచ్చిచ్చింది ఎవరు? నీకు ఎవరిచ్చారు? యవనస్తులు ఎలా ఉండాలి? బటర్ఫ్లైస్లా ఉండాలి. మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎగరాలి. ఎగరమంటే అర్థం ఏంటి? ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దావీదేమంటాడు? యెహోవా మందిరమునకు నేను వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడే ఏమేశాడు ఆయన? సంతోషించాడు. ఇంకోటి చేశాడు దావీదు తెలుసా? మొదటి సమయంలో ఉంటుంది. దేవుని యొక్క మందసం తీసుకువెళ్తున్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? నాట్యం ఆడినాడు. ఏం చేశాడమ్మా? ఆయన ఎవరు అసలు? ద బిగ్గెస్ట్ కింగ్ కదా, పెద్ద రాజు, మంచి రాజు, మంచి పరిపాలించే రాజు. సో ఈ రాజు ఎవరి ఎదుట గంతులు వేశాడు? దేవుని యొక్క మందసం ఎదుట గంతులు వేశాడు. సిగ్గుపడ్డా? మనల్ని గంతులు ఏమంటే వేస్తారా? కనీసం ఒక యాక్షన్ సాంగ్ చేయండి అంటే నేను ఆడి పాడి స్తుతించడాన్ని నీ నాడి పాడిని ఇలా పెట్టవలసింది ఇలా అంటారు. అస్థిపంజరమా ఏసు సిలువపై లేకపోతే ఇలా వెళ్ళను అనే డాముడికి ఇలా చక్కగా ఇలా చూపించవలసింది ఇలా. ఏముంటుంది మనలో? సిగ్గు. దేవుని బిడ్డలుగా మీకు ఏముండకూడదు? దేవుని మందిరంలో ఏముండకూడదు? సిగ్గు ఉండకూడదు. అంటే సిగ్గు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? దేని విషయంలో సిగ్గు ఉండకూడదు? దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధిలో గంతులు వేసే విషయంలో, దేవుని మాటలతో పాటలు పాడే విషయంలో, ఏదైనా సమాధానం అడిగేటప్పుడు చెప్పే విషయంలో ఏముండకూడదు? సిగ్గుపడాలి. ఎక్కడ సిగ్గుపడాలి? లోకంలో సిగ్గుపడాలి. ఎందుకంటే లోకము మనకి యోగ్యమైనది కాదు కాబట్టి లోకంలో సిగ్గుపడాలి. ఆ పనులు మనం చేయకూడదు కాబట్టి. సెవెంత్ వన్, సిక్స్త్ వన్ ఏంటి? ఫ్లయింగ్. అంతేనా? 6. ఇవన్నీ చేస్తే చివరికి ఏమవుతుంది? ఫ్లై అవుతాం. ఎక్కడికి వెళ్తాం? పరలోకంలోకి వెళ్తాం. ఇవి ముందు 5 లేకుండా, పాడడం లేకుండా, నాట్యం ఆడకుండా, చాలే ఈ యొక్క యవ్వన జీవితం ఇలా చాలే, ఇలా ఉంటే చాలు అనుకుంటే ఎక్కడ ఉండిపోతారు? ఇక్కడే ఉండిపోతారు. అప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 37వ వచనం చదివిన మాట మీకు వర్తించదు. ఎవరి కొరకు ఎదురు చూడాలని రాయబడింది అక్కడ?
ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఇందా చెప్పాను, చిరుతపులి దేన్ని గోల్ చేసుకుంటుంది? ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? దానికి సంతృప్తినిచ్చే ఆ జంతువు దొరికినంత వరకు కూడా ఏం చేస్తుంది? అక్కడ నెలైనా నిరీక్షిస్తుంది అంట. మళ్ళా ఎక్కువ తిండి తిందంట. అది ఎప్పుడో సరైన ఫుడ్ తింటుంది, కొన్ని రోజుల వరకు ఫుడ్ తీసుకోదు. అందుకోసం ఎలా ఉంటుంది? సింహం ఎలా ఉంటుంది? అంటుంది. పులి ఎలా ఉంటుంది? అది ఇలా ఉంటుంది. మరి చిరుతపులి ఎలా ఉంటుంది? సన్నంగా ఉంటుంది. సో ఈ మూడింటికి పరుగు పందెం పెడితే ఫస్ట్ ప్రైజ్ దేనికి వస్తుంది? చిరుతపులి. సెకండ్ ప్రైజ్ టైగర్కి వస్తుంది. థర్డ్ ప్రైజ్ సింహానికి. ఇచ్చిన ఒకటో ఇవ్వకపోయినా ఒకటే. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, దేని వలె ఉండాలని మీరు అనుకుంటున్నారు. మీకు మీరే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది. మీ లైఫ్ని మీరే లీడ్ చేసుకోవాలి. ఎవరు రోజు కూడా ఇలా నడవండి అలా నడవండి అని మీకు చెప్పరు. మీకు మీరే లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు చెప్పేది వాక్యానుసారముగా మన యొద్ద ఉండి రోజు మనతో మాట్లాడతాడు. అయితే ఆ వాక్య ప్రకారము నడవాలా లేదా అనేది ఎవరి ఉద్దేశము? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. మిమ్మల్ని ఎవరు లీడ్ చేయరు. వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. కీర్తన 115 అధ్యాయంలో ఏముంటుంది? 119 అక్కడ ఉంది కదా వాక్యము, చదవండి. కీర్తనలు 119, 115, 105 తీయండి. 119, 109 ఎంతనన్నా గట్టి చెప్పు. 119 కరెక్టే కదా? 119 అధ్యాయము 105 అని నేను చెప్పాను కరెక్టే కదా? మరి 9 అంటారు ఎక్కడ? రైట్, చదవండి అన్నమాట. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. ఎవరి త్రోవకు? ఎవరి త్రోవకు? నా త్రోవకు. అంటే దిస్ ఈజ్ ఇండివిజువల్ డిసైడ్మెంట్. ఐ హ్యావ్ డిసైడెడ్ ఫాలో జీసస్. పాడిన పాట చక్కగా ఉంటుంది. ఒక కోరస్ పాడండి. ప్లే చేయండి బాబు. తీయండి, ఆ పాట తీయండి. ఇందులో ఉందా పాట? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. 148 అంట. తీయండి, ఎంత గట్టిగా పాడతారో చూస్తాను. To follow Jesus, I decided. To follow Jesus, I have decided. To follow Jesus, no turning back, no turning back, no turning back, no turning back. ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే ఏం చేయకూడదంట? వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ చిరుతపులి వెనక్కి చూడదు, మధ్యలో ఎన్ని వచ్చినా చూడదు. నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి, నేను తీసుకోవాలి, నేను రావాలి అని ఎప్పుడైతే నీ మైండ్లో అది ఫిక్స్ అవుతుందో దాన్ని ఏం చేయాలి? దేవునికి అప్పగించుకొని బయలుదేరాలి. దేవునికి అప్పగించుకొని చేయాలి. దేవునికి అప్పగించుకొని దాన్ని ఫాలోఅప్ చేయాలి. నీకు నీవుగా ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేవు. ఇక్కడ 119, 105 వచనంలో ఏం చెప్పబడుతుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. నీ వాక్యం తీసేసి చదవండి. బాగుంటుందా అసలు? చదవడానికి బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. సో దేవుని మాటలు, దేవుని సహాయము యవనస్తులుగా మీకు అవసరం. సో అందుకోసమే నీ వాక్యము అన్నాడా లేదా? సో దేవుని వాక్యము మన పాదాలకు
దీపము. ఒక త్రోవలో వెళ్ళేటప్పుడు దీపం లేకపోతే, చీకటిగా ఉంటే అక్కడ ఏముందో మనకు తెలియదు. సో నీ అడుగుజాడలు, నీ యొక్క ప్రవర్తన, నీ స్థితి, నీ యొక్క ఆత్మీయ విశ్వాస జీవితము సరైన విధానములో కట్టబడాలి అంటే నువ్వెవరిని ఫాలో అవ్వాలి? దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. దేవుని వాక్యాన్ని ఫాలో కాకపోతే నీ లైఫ్ అంతా కూడా విచారకరమైన విషయాలే, ఇబ్బందికరమైన విషయాలే, నష్టకరమైన విషయాలే. ఎందుకోసమంటే నీలో ఎవరు లేరు, నీతో ఎవరు లేరు, దేవుని వాక్యం లేదు. దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు మన యొక్క ముఖాలు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మీకు ఇంకొక అలవాటు లేదు. ఏంటి అలవాటు లేదంటే, ఇప్పుడు మీరు వస్తున్నారు, వచ్చేటప్పుడు మీ మధ్యకి బోధించడానికి నేను కానీ, ఎవరైనా తాతగారు కానీ, లేకపోతే ఎవరైనా అంకుల్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలి? స్కూల్స్లో ఏం చేస్తారు చెప్పండి. పోనీ ఆ స్కూల్స్లో అనుభవం ఉంటే ఇక్కడ ఉంటుంది మీకు. స్కూల్స్లో మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నారు, 8:35 బెల్ అయింది, ఫస్ట్ బెల్ కొట్టారు, క్లాస్ టీచర్ వచ్చారు. ఏం చేస్తారు? ఎలా చెప్తారు? నిజమేనా? మరి మందిరంకి వచ్చేటప్పుడు ఎందుకు మీరు కనీసం ప్రైజ్ లార్డ్ చెప్పరు? చెప్పండి, అది మీరు చేస్తున్నారా లేదా? మీ జీవితంలో అది రిమార్క్ ఉందా లేదా? ఎన్నోసార్లు అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే మన అంకులు కాదు, మన ఆంటీ కాదు, మనకు తెలిసిన వాళ్ళనే కాదు, మనం ఎవరు చెప్తున్నాం ప్రైజ్ లార్డ్ అంటే? ప్రతిసారి మేము వచ్చి ఇక్కడికి వచ్చిన అంకుళ్ళు ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్ అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎవరిని కనపరచాలి? చిన్నవారిని పెద్దవారు కనపరచాలా, పెద్దవారిని చిన్నవారు కనపరచాలా? దేవుడు మనం కనపరచాలా, మనం దేవుని కనపరచాలా? మనమే దేవుని కనపరచాలి. అంటే అర్థమేంటి? మనమే పెద్దవారిని గౌరవించాలి. మలాఖీలో ఉంటుంది కదా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. సో ఒక ఆలోచించండి. రోజు క్లాసెస్ చెప్పి రోజు క్లాసెస్ చెప్పి ఇంక మీకు చెప్పిన ప్రయోజనం కనబడకపోతే సో ఇలాగే ఉంటుంది. చూసారా ఎక్కడ రిమార్క్ వచ్చింది? ఎక్కడ స్టార్ట్ అయింది వర్తమానం? ఈ మాటలు అక్కడ స్టార్ట్ అయింది. చూసారా వర్తమానం ఎక్కడికి వెళ్ళిపోయింది? వచ్చింది, వాక్యాలు వచ్చాయి, కానీ సిద్ధపడి మీకు చెప్పాలన్న మాటలు ఏమైపోయి డైవర్ట్ అయిపోయాయి. సో దాని రీజన్ ఎవరు? మీరే. సో అందుకనే ఎలా రావాలి? మందిరంకి వచ్చినప్పుడు పరుగులెత్తుకుంటూ రావాలి. రెండోది సంతోషంతో రావాలి. మూడోది గంతులు వేస్తూ రావాలి. గంతులు వేయడం అంటే అర్థం ఏంటి? ఇలా గంతులు కాదు, వచ్చే నడకలోనే స్పీడ్ ఉండాలి. ఇంకా స్టార్ట్ అయిపోయిందేమో, అమ్మో వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, టైం టు టైం వెళ్ళిపోవాలి. అర్థమైందా? వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఈ శ్రమంట కూర్చోవాలి. అవునా? ఎలా కూర్చోవాలి? సంతోషంతో కూర్చోవాలి. తర్వాత ఇక్కడికి ఎవరైతే అంకుల్స్ వస్తున్నారో వాళ్ళకి మనం ఏం చేయాలి? దేవుని నామములో మనము ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం అయితే ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, తెలుగు మీడియం అయితే దేవునికి వందనాలు చెప్పండి, అన్నగారు వందనాలు అని చెప్పండి. మిమ్మల్ని ఎవరు కొట్టారు, తిట్టారు? నేను ఉంటాను చాలామంది పెద్దవాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్ అంటే చెప్పను. ఒక్కోసారి వందనాలు అన్నగారు అంటాను, వందనాలు అక్కగారు అంటాను. ఇది చెప్పినా అది చెప్పినా ఒకటే. ఆ తెలుగులో చెప్తున్నాం, ఇది ఇంగ్లీష్లో చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేది వేరు, ప్రైజ్ ది లార్డ్ అనేది వేరు, కానీ భావం అయితే ఒకటే. సో మొట్టమొదటిగా కొన్ని దీన్ని ఏమంటారంటే ఉపద్ఘాతము. ఇది మీకు అవసరం. ఇది సో ఇది లెసన్లో ఇది లేకుండా మీకు లెసన్స్ వెళ్ళినా ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఎక్కడికి ఆగామంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం గౌరవించడము, దేవుని సన్నిధికి వచ్చిన సిద్ధపాటు కలిగి